Good morning, all of you. This is Vanshi. Today we'll discuss about the topic AP DSET 2025 నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఈ రోజు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో, అంటే ఇంటర్మీడియట్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్. అదే డిస్టెన్స్లో చేయని, రెగ్యులర్గా చేయని, యువర్ ఎలిజిబుల్ టు డూ ద టీటీసీ కోర్స్. టీటీసీ కోర్స్ చేయడానికి నువ్వు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే నువ్వు ఎలిజిబుల్ అనమాట. ఈ టీటీసీ చేయడానికి మనకు డీసెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ అనేది ఉంటుంది, లా చేయాలంటే లా సెట్, ఎంబీబీఎస్ చేయాలంటే మనకు నీట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి బీఈడి చేయాలంటే ఎడ్సెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే టీటీసీ 2 years కోర్సు చేయాలంటే ఇంటర్మీడియట్ తర్వాత డీసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. డీసెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టీటీసీ 2 years చేయడానికి స్కోప్ ఉంటుంది. రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లా కాదనమాట. ఇప్పుడు వితౌట్ ఎంసెట్ ఎగ్జామ్ మనం ఇంజనీరింగ్ చేయొచ్చు. వితౌట్ నీట్ మనం ఎంబీఏ సీటు 80 lakhs 1 crore ఇచ్చి మనం కొనుక్కొని జాయిన్ అవ్వచ్చు. లా కూడా చేయొచ్చు వితౌట్. ఎడ్సెట్ కూడా అంటే మనకు బీఈడి చేసే వాళ్ళు కూడా వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చేయడానికి ఉంటుంది. మన టీటీసీ అలా కాదనమాట. ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే టీటీసీ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ చేయడానికి కంపల్సరీ 10th class నువ్వు పాస్ అయి ఉండాలి కదా. ఎంతైతే 10th class నీకు ఇంటర్మీడియట్ చేయడానికి నీడ్ ఉంటుందో ఆ టీటీసీ చేయడానికి డీసెట్ అనేది కంపల్సరీ ఒక స్టెప్ అనమాట. అది క్వాలిఫై అవ్వకంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొనేది కాదు. నువ్వు కంపల్సరీ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టీటీసీ చేయడానికి స్కోప్ ఉంటుంది. చాలా మంది మేనేజ్మెంట్ క్వాటాస్ అంటారు. ఇక్కడ మేనేజ్మెంట్ క్వాటా అనేది ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళకి క్వాలిఫై అయిపోతారు. రేపు పొద్దున్నే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సీట్లు రావు. క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్లో 20% మేనేజ్మెంట్ క్వాటా ఉంటుంది. వాళ్ళు జాయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. వితౌట్ ఎంట్రన్స్ అయితే కంపల్సరీ ఆ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా కూడా నువ్వు డబ్బులు కట్టి ఇందులో పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే అందరికీ సీట్స్ రావు. మొత్తం స్టేట్ మొత్తము మీ సూపర్ సీనియర్స్కి అయితే 767 సీట్స్ మాత్రమే ఫిల్ చేసినారు. మీ సీనియర్లకి అయితే 1000+ కంటే ఎక్కువ. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, తమిళ మీడియం అన్ని మీడియంస్లో 1000 కంటే ఎక్కువ ఫిల్ చేయాలా. ఇప్పుడు రాసే చాలా మంది 10,000 మంది రాస్తారు. అందులో 5,000 మంది క్వాలిఫై అవుతారు. ఆ మేనేజ్మెంట్ వాళ్ళలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మెయిన్ హెడ్లైన్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది కదా. ఈ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే చాలా మందికి నోటిఫికేషన్ ఎప్పుడని అంటే క్యూరియస్గా మన ప్రిపరేషన్లో అంత క్యూరియాసిటీ ఉండదు అనమాట. ఇప్పుడు చాలా వ్యాలిడ్గా ఉంటుంది సిలబస్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 6 to 10th వరకు చదవాల. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కొత్త సబ్జెక్టు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొత్త సబ్జెక్ట్స్ మీకు. మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ నువ్వు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే నీకు మ్యాథ్స్ 1A 1B 2A 2B ఆ విధంగా చదువుకోవాలా. బైపీసీ అయితే బాటనీ, జువాలజీ మొత్తం 2 years చదువుకోవాలా. ఈ సోషల్ స్టడీస్ అయితే కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవంతా చదువుకోవాలి. అంటే చాలా వ్యాప్తి సిలబస్. ఇది 1 month 2 monthsలో కంప్లీట్ చేసేది కాదు. కొద్దిగా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు కూడా కొద్దిగా రేపు పొద్దున్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. మనకు ప్రిపరేషన్ కొద్దిగా బూస్టప్ అందించినట్టు అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడనేది నేను చెప్పాలా చెప్పు. ఇక్కడ క్లారిటీ ఉంటుంది చూడండి. నేను కనిపించకుండా బోర్డు అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి 2024 ఎప్పుడు ఇచ్చినాడు మనకి? ఏప్రిల్ ఇచ్చాడు నోటిఫికేషన్. మార్చి, ఏప్రిల్ 22. ఇక్కడ కూడా మేలో ఇచ్చినాడు. ఇక్కడ మేలో ఇచ్చినాడు. 21 అయితే కోవిడ్ టైంలో అప్పుడు లాగ్ అయింది. అందరికీ ఆ విధంగానే జరిగినాయి కాబట్టి. మళ్ళీ 2020లో కూడా అప్పుడు కూడా కోవిడ్ టైమే కాబట్టి అప్పుడు కొద్దిగా క్లమ్జీ అయినట్టు అయింది. 2019, 18, 17 అక్కడ చూసుకున్నా కూడా ఏప్రిల్ మే ఈ 2 monthsలోనే కంపల్సరీ నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నా, మే ఫస్ట్ వీక్లో ఉన్నా. ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నా, మే ఫస్ట్ వీక్లో ఉన్నా. నేను 2025 నోటిఫికేషన్ ఇప్పుడు చెప్పనక్కర్లా. ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నా, మే ఫస్ట్ వీక్లో ఉన్నా వచ్చేస్తా. 3rd weekలో ఉన్నా, 4th weekలో ఉన్నా. ఈ నోటిఫికేషన్ గురించి అయితే నువ్వైతే పట్టించుకోవద్దు. నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకో. ఈ డీసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ప్రతి ఒక్క అప్డేట్ రాగానే అందరికంటే ముందుగానే మీకు తెలియజేసే బాధ్యత మాది. ఎందుకంటే పాస్ట్ 5 years నుంచి చూసుకున్నా కూడా
ఏ నోటిఫికేషన్ వదిలిపెట్టలేదు. మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలా, ఏమేమి మీకు సర్టిఫికేట్లు కావాలో అప్లై చేసుకోను, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఎక్కువ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్న తర్వాత కోచింగ్ ప్రిపరేషన్ ఏ విధంగా అందించాలా, మీకు మెటీరియల్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలా, అందులో టిప్స్ ఏంటి, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్లు ఏమన్నా కావాలా, ఆ సర్టిఫికేట్లు అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది, ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకి ఏవైతే అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఉంటుందో అది తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలా, ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలా, ఏ విధంగా నువ్వు వెబ్ ఆప్షన్లో చూస్ చేసుకుంటే తక్కువ కాలేజ్ ఉన్న సీట్ వస్తుంది, ఎక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉంటుంది, ఇవంతా మొత్తం ఒక వీడియోతో చెప్పాలంటే కాదు, కానీ వీటికి సంబంధించి ఒక 30-40 వీడియోలు ఇయర్ కంపల్సరీ నేను చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చి మీకు మరి అప్రోచ్ అయ్యి మీ డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ ప్లానింగ్ అనేది చాలా వ్యాట్ సిలబస్ ఉంటుంది. నువ్వు చేసేది లేదు, 2 monthsలో రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ దేనికైనా చూసుకోండి 1 month. ఇక్కడ చూడండి, ఇంకా 1 రిలీజ్ అయితే 25 days ఇచ్చినాడు అప్పుడు కోవిడ్లో. మనకు 1 month కంటే ఒక రోజు కూడా ఎక్కువ నోటిఫికేషన్కి. 1 monthలో ఇంత వ్యాట్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే నీ వల్ల కాదుగా, నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు, అంత ఎక్కువ సిలబస్ ఉంటుంది. నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్నే బూస్టప్ ఇవ్వచ్చు, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని తెలిసిన బిట్లే ఉంటాయి, మనకి చాలా మర్చిపోయింటాం వాటికి. ఎందుకంటే ఇప్పుడు 6th 7th చాలా ముందు చదివింటాం. ఇప్పటి నుంచే ఇప్పుడు చాలా ఎక్కువ అని చెప్తాను. ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివేకే 7-8 months పడుతుంది, అంత ఉంటుంది. కానీ అంత అవసరం లే. మనకు డీసెట్ సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్లో మాత్రమే బిట్ అడుగుతాంటారు. అవి మాత్రం మీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం కానీ, టెస్ట్లు పెట్టడం కానివచ్చు, క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ మనం ఒక కోర్సు డిజైన్ చేద్దాం. ఇక్కడ మీకు చేయాల్సిందల్లా ఒకటే, కామెంట్ బాక్స్లో నేను ఒక వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో క్లిక్ చేసి వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ కోచింగ్ డీటెయిల్స్ అన్నీ మా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు మళ్ళీ జాయిన్ అయ్యి ఇదంతా డీటెయిల్స్ అంతా మీరేం మెటీరియల్ కొనక్కర్లా, ఎక్కడ క్లాసెస్ వినక్కర్లా, వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మేము మొత్తం ప్రొవైడ్ చేస్తాం, మెటీరియల్ కానించి, టెస్ట్ల కానించి, అంటే టిప్స్ కానించి మొత్తం మీకు మా పర్సనల్ కాంటాక్ట్లు ఇచ్చి నీకు సీట్ వచ్చేంత వరకు, అది ప్రైవేట్ కానివచ్చు, గవర్నమెంట్ కానివచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు, గవర్నమెంట్ కాలేజీలు కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాటి గురించి నువ్వేం థింక్ చేయొద్దు. ఇప్పుడు ఉండేది మనకు 2 months, ఇప్పుడు మార్చిలోకి వచ్చాను, మార్చి కూడా కంప్లీట్ అయిపోతాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక 10 days ఉంటుంది. ఏప్రిల్ మే ఈ 2 monthsలోనే మనం ఒక్కో స్టెప్ ఆచితూచి వేస్తే కానీ మనకు కంపల్సరీ సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ. సో 1000లో నువ్వు తెచ్చుకోవాలంటే అన్ని రిజర్వేషన్స్ నువ్వు క్రాక్ చేసుకుంటూ అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 1000 seats అంటే నీకే అనుకోవద్దు. 1000 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, తమిళ మీడియం, 4 mediums. ఒక్కో మీడియంలో 4 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 4 అనేది తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి కామన్గానే ఉంటాయి 4 mediumsకి. కానీ 416 cadresలో ఇక్కడ 700,000 seats ఫిల్ చేస్తారు. అలాంటప్పుడు 16 divided by ఆ విధంగా 1000 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి స్టేట్ మొత్తం నువ్వే ఇమాజిన్ చేసుకో. ఎంత కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ముందన్న డిఎస్సి పడకనే ఇంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు డిఎస్సి 16,000 వేసినాడు. ఇప్పుడు చాలా మంది అంటే పోస్టులు వేసే కొద్దీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రేపు పొద్దున్నే 1 మార్కులో 2 మార్కులో పోతే చాలా బాధపడతారు, నిజంగా చెప్తాను. ఎందుకంటే నా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చినారు కాబట్టి చెప్తాను. కొందరికైతే 34 marks, 35 అనుకుంటా లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టింది ఓసీకి, ఎస్సీ ఎస్టీకి. అంటే అది పెరగచ్చు, ముందంటే తక్కువ రాన్నారు కాబట్టి పెట్టినారు. లేదంటే ఇప్పుడు ఎక్కువ రాస్తే ఆ కట్ ఆఫ్ అనేది పెంచవచ్చు. అది ఒక పర్టికులర్గా అన్ని చెప్పలేము. మన కాంపిటీషన్ బట్టి కట్ ఆఫ్ పెంచుతా అంటాడు, తగ్గిస్తూ అంటాడు. చాలామంది 34 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 33 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు 35 వచ్చిన 34 పాయింట్ సంథింగ్. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొద్దిగా కష్టపడి ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ రప్పించుకోకు నీ లైఫ్లో. మనకి ఛాన్స్ ఉంది, 2 months కష్టపడదాము. ఎలాగే ఎగ్జామ్స్ అయిపోతాయి 20కి. ఆ 20 నుంచి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లానింగ్స్ అంతా నేను పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అంతా ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్ కూడా మీకు చేయాల్సింది ఒకటి, ఈ 2 months నేను చెప్పినట్టు విని కష్టపడితే మీకు కంపల్సరీ సీట్ వస్తుంది. మీరు చూసుకున్నా కూడా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. చాలా మందికి సీట్స్ కూడా వచ్చాయి, స్టేట్ ర్యాంకులు కూడా. స్టేట్లో లాస్ట్ ఇయర్ కూడా స్టేట్లో 40 members టాప్ 100లో మన కోచింగ్ సంబంధించి వాళ్ళే ఉన్నారు.
ఎందుకంటే కోచింగ్లో నీ ప్రిపరేషన్ని కంపల్సరీ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది నేను చెప్పను. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ కానివ్వచ్చు, మన కాంపిటీషన్ కానీ కొన్ని లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, అవంతా నేను కోచింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరేం వర్రీ అవ్వకండి. 2 monthsలో నేను చెప్పినట్టు చేయండి, మీకు కంపల్సరీ సీట్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అప్పటికి నేను రెస్పాండ్ అవ్వలేకున్నా కూడా ఆ టైంలో మళ్ళీ అయినా కూడా ఈవినింగ్ టైంలో ఫ్రీ ఉన్న టైంలో నేను మీకు రెస్పాండ్ అవుతాను. కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీకు ఏదో కోచింగ్ ఇచ్చేసాము, మీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయేది కాదు. మీకు సీట్ వచ్చేంత వరకు, ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు ఉంటాయి ఒక 10 to 15 స్టెప్స్. ఆ స్టెప్స్ అంతా దాటుకొని నువ్వు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు బాధ్యత మాది. మాకు ఎందుకంటే ప్రతి కాలేజీలో టచ్ ఉన్నది, ప్రతి కాలేజీ గురించి తెలుసు. మీ కన్వీనియంట్ని బట్టి ఏ విధమైన కాలేజ్ కావాలని కోరుకుంటాను, దాన్ని బట్టి ఇచ్చే ఆ కాలేజీలోనే మీకు అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా ఈ 2 months హార్డ్ వర్క్ చేసి మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఈ అప్డేట్లు అంతా ఎప్పుడెప్పుడు ఏమో వస్తాయి నేను అందిస్తాను, మీకు అప్డేట్ ఇస్తానే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకో. ఈ డీసెట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఫాలో అయితే సరిపోతుంది. నేను వీడియో చేస్తాను, ప్రతి ఒక్కటి చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏ విధమైన సర్టిఫికేట్లు నువ్వు ముందే అరేంజ్ చేసి పెట్టుకోవాలా, లేకపోతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్లు ఇప్పుడు అరేంజ్ చేసి మొత్తం A to Z అనేది నేను చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని కామెంట్ బాక్స్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ రాఫిక్. మీ అందరికీ 2025లో సీట్ కంపల్సరీ వస్తుంది, రప్పించే బాధ్యత నాది. మీరేం వర్రీ అవ్వకండి, నేను చెప్పినట్టు 2 months చేయండి. థ్యాంక్ యూ రాఫిక్.